Hi, this is Srinivas Voleti. Welcome to News 360. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ కష్టాలు అన్నీ కాదు. బెయిల్ కోసం ఎక్కని కోర్టు మెట్లు లేవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెకు న్యాయస్థానాల్లో వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా ఢిల్లీ హైకోర్టుకు వెళ్తే అక్కడ కూడా నిరాశ తప్పలేదు. విచారణను వాయిదా వేయడంతో మళ్ళీ ఆందోళన మొదలైంది. అసలు కవితకు బెయిల్ వస్తుందా లేదా, కస్టడీ పొడిగించడానికి కారణాలేంటి? ఢిల్లీ మద్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతిసారి కవితకు కోర్టులో చుక్కెదురే అవుతుంది. లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం జ్యుడిషియల్ ఖైదీగా తీహార్ జైల్లో ఉన్న కవితకు కోర్టు బెయిల్ నిరాకరించింది. అంతేకాకుండా కవిత జ్యుడిషియల్ కస్టడీని కూడా రౌజ్ సెవెని కోర్టు మరోసారి పొడిగించింది. ఇప్పటికే పలుసార్లు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ వస్తున్న కోర్టు ఇప్పుడు ఏకంగా మే 14 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు ఎమ్మెల్సీ కవితను కూడా మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఆమెను తీహార్ జైల్లో ఉంచారు. జ్యుడిషియల్ ఖైదీగా ఉన్న సమయంలోనే ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. ఈడీ, సిబిఐ కేసులో కవిత ప్రస్తుతం రిమాండ్లో కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు 2 కేసుల్లో కవిత బెయిల్ కోసం పిటిషన్లు వేస్తూ ఉంటే ఈడీ, సిబిఐ మాత్రం కస్టడీని పొడిగించాలని కౌంటర్లు దాఖలు చేస్తున్నారు. బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారంటూ వాదిస్తున్నారు. దీంతో న్యాయస్థానం కూడా ఈడీ, సిబిఐ అధికారుల వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్ నిరాకరించడంతో పాటు కస్టడీని కూడా పొడిగిస్తూ వస్తోంది. లిక్కర్ పాలసీలో అవకతవకలకు పాల్పడ్డారని కవితపై ప్రధాన అభియోగం. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు ఇచ్చారంటూ ఆరోపణలు వెలువెత్తాయి. 100 కోట్లను సౌత్ గ్రూప్ సిండికేట్ నుంచి వసూలు చేశారని ఈడీ, సిబిఐ ఛార్జ్ షీట్లో పొందుపరిచాయి. అలాగే ఎంసీలో పైసా పెట్టుబడి లేకుండానే కవిత ఇండోస్పిరిట్లో 33% వాటా దక్కించుకున్నారని ఈడీ అధికారులు చెబుతున్నారు. బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను కవిత తారుమారు చేసే అవకాశాలున్నాయంటూ ఈడీ, సిబిఐ తరపు న్యాయవాదులు బలంగా వాదనలు వినిపించారు. గతంలో కుమారుడి పరీక్షలు ఉన్నందున బెయిల్ ఇవ్వాలంటూ కవిత తరపు న్యాయవాదులు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయగా న్యాయస్థానం నిరాకరించింది. మరోసారి మహిళగా బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఉన్న ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కవిత న్యాయవాదులు కోర్టును కోరారు. అంతేకాకుండా కవిత ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలంటూ అప్పీల్ చేశారు. ఇరుపక్షాల వాదనలో విన్న న్యాయస్థానం మరో వారం రోజులు కస్టడీని పొడిగించింది. అధికారులు మాత్రం కవితను ఇంకా విచారించాల్సి ఉందని, కొన్ని ఆధారాలు సేకరించామని, మరింత విచారణ జరిపితే ఇంకా ఆధారాలను సేకరించవచ్చని కోర్టుకు చెప్తూ వస్తున్నారు. దీంతో కవితకు బెయిల్ కష్టంగా మారింది. కస్టడీని కూడా కోర్టులు పొడిగిస్తూ వస్తున్నాయి. మరోవైపు దీనిపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ఎలాంటి ఆధారాలు లేకుండా కవితను రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని మండిపడుతున్నారు. విచారణ పేరుతో కస్టడీని పొడిగిస్తూ వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు అయ్యే వరకు ఏదో ఒకటి చెప్పి బెయిల్ రాకుండా చేయాలని, కావాలనే కస్టడీని పొడిగిస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అమాయకంగా కవితను కేసులో ఇరికించారని, బెయిల్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కవిత, కేజ్రీవాల్ ప్రతిసారి బెయిల్ కోసం సుప్రీంకోర్టు, హైకోర్టుకు వెళ్లడం, వాటిని తిరస్కరించిన న్యాయస్థానాలు ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలంటూ తిప్పి పంపడం పరిపాటిగా మారింది. ఉద్దేశపూర్వకంగానే పైకోర్టుకు వెళ్తున్నారా అన్న అనుమానాలు రేకెత్తున్నాయి. ఎన్నికల కోసమే కొందరు అగ్రనేతలు ఇదంతా చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. జూన్ 14 తర్వాత కవితకు బెయిల్ దక్కే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లోనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. రైట్, ఇదే అంశంపై మనం చర్చిద్దాం. ఇంతకీ కవిత పరిస్థితి ఏంటి? కవితకు బెయిల్ వస్తుందా లేదా? అసలు కవిత బెయిల్పై ఇంత గందరగోళం ఎందుకు? ఈ విషయమై మనం చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ లాయర్, హైకోర్టు నుంచి ఎం ఆనంద్ ఆచార్యులు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఆనంద్ గారు, ఏంటి కవితమ్మ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇవాళ కూడా మనకి పేపర్లో పడిందండి, ఇవాళ న్యూసే. ఈడీ అపోజెస్ కేజ్రీవాల్ బెయిల్. అంటే కవిత గారు కానివ్వండి, కేజ్రీవాల్ కానివ్వండి, ఇప్పుడు వీళ్ళందరూ ఒకటే స్కామ్లో ఇరుక్కున్నారు కదా, అది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఆ ఢిల్లీ లిక్కర్ స్కాము స్టార్ట్ అయ్యింది ఇప్పుడండి. ఆ స్టార్ట్ అయినప్పటి నుంచి అందరికీ ఉత్కంఠ, అందరికీ కూడా చాలా ఆందోళన ఉంది, ఆలోచన ఉంది. ఇది ఫిబ్రవరి 2021 అండి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లెడ్ బై డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అండ్ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర కుమార్ జైన్ ఆర్గనైజ్డ్ టు లుక్ ఇన్ టు ఎక్సైజ్ పాలసీ రిఫార్మ్స్. వాళ్ళు ఒక ఎక్సైజ్ పాలసీ రిఫార్మ్స్ని తీసుకురమ్మని చెప్పేసి ఫిబ్రవరి 2021లో అనుకున్నారండి. 17th November 2021 ఢిల్లీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్స్ న్యూ లిక్కర్ పాలసీ
గివింగ్ కంట్రోల్ ఓవర్ హోల్సేల్ అండ్ రీటైల్ సెక్టార్ టు ప్రైవేట్ ఎంటిటీస్. ఎప్పుడంటే ఇది 17th November 2021 జరిగిందండి. 8th July 2022 ఏం జరిగిందండి, చీఫ్ సెక్రటరీ టు ఢిల్లీ నరేష్ కుమార్ అనే ఆయన చీఫ్ సెక్రటరీ టు ఢిల్లీ, హీ సబ్మిట్స్ ఏ రిపోర్ట్ టు లెఫ్టినెంట్ గవర్నర్ ఆన్ alleged irregularities in the formulation of excise policy. July 8th 2022 ఇది స్టోరీ స్టార్ట్ అయిందండి. July 8th 2022 చీఫ్ సెక్రటరీ టు ఢిల్లీ నరేష్ కుమార్ గారు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి అందులో ఈ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో ఏవో అవకతవకలు జరిగాయి అని లెఫ్టినెంట్ గవర్నర్కి రిపోర్ట్ ఇచ్చారండి. అప్పుడు 22nd July లెఫ్టినెంట్ గవర్నర్ రికమెండ్స్ సిబిఐ ప్రోబ్ ఇంటూ ద ఫార్ములేషన్ ఆఫ్ ఎక్సైజ్ పాలసీ. 22nd July 2022 సిబిఐని ఇందులో ఏదో అవకతవకలు జరిగాయంటే చూడండి అని చెప్పడం జరిగింది. 19th August సిబిఐ ఫైల్స్ ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ 15 people ఇంక్లూడింగ్ సిసోడియా ఇన్ ఫార్ములేషన్ ఆఫ్ ఎక్సైజ్ పాలసీ. 19th August అండి. 19th August ఫస్ట్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ ఫైల్డ్. 20th August సిబిఐ కండక్ట్స్ రైడ్స్ ఆన్ సిసోడియా రెసిడెన్స్. 22nd August ఈడీ రిజిస్టర్స్ సపరేట్ రిలేటెడ్ మనీ లాండరింగ్ కేస్. అది ఎప్పుడండి, 22nd August 2022. 1st September ఢిల్లీ గవర్నమెంట్ రిపీల్స్ 2021-22 ఎక్సైజ్ పాలసీ. ఇక్కడ ఇది పెద్ద విషయం. అసలు ఎక్సైజ్ పాలసీ వచ్చింది ఎప్పుడండి, వీళ్ళంతా ఇంత కష్టపడి పెట్టింది 17th November 2021 పెట్టారు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎక్సైజ్ పాలసీ హ్యాస్ స్టార్టెడ్ ఆన్ 17th November 2021. అసలు ఈ ఎక్సైజ్ పాలసీని తీసేశారండి. 1st November 2020 తీసేశారు. ఎందుకంటే అలిగేషన్స్ అన్నీ అంతా గ్లేరింగ్గా ఉన్నాయి. ఎవరి మీద, ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరి మీద. ఇప్పుడు ఇక్కడ మనము ఒక్కసారి ఊరికనే చట్టంలో ఉండే పదాలు మనం చాలా చాలా వాడేస్తూ ఉంటాం, అనుకోకుండా రొటీన్గా వాడుతూ ఉంటాం. అసలు ఆ మీనింగ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఊరికనే అందరికీ ఛాయ్ తాగే మామూలుగా తెలుగు ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ క్రిమినల్ అఫెన్స్ అంటామండి. క్రిమినల్ అఫెన్స్ అంటే ఏంటంటే ఇంటెన్షన్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, అటెంప్ట్ ఉండాలి, యాక్ట్ ఉండాలి. ఈ 4 కలిస్తేనే క్రిమినల్ అఫెన్స్. ఇప్పుడు క్రిమినల్ కాన్స్పరసీ అంటే ఏంటో చూద్దాం. క్రిమినల్ కాన్స్పరసీ ఏంటంటే దెర్ ఆర్ 2 charges ఫైనల్లీ అరైవ్స్ ఎట్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 or more persons. అంటే ఇద్దరు వాళ్ళ ఆలోచనల్ని కలుపుకొని ఒక పని ఇందాక చెప్పినట్టు క్రిమినల్ అఫెన్స్ చేద్దాము అని అనుకోవడం. అఫెన్స్ దట్ కాన్స్పరేటర్ కమిట్స్ ఇన్ పర్సన్స్ ఆఫ్ కాన్స్పరసీ అంటే ఈ కాన్స్పరసీ అనుకున్న దాన్ని యాక్షన్లోకి తీసుకోవడం, ఆ పని చేయడం. అఫెన్స్ అగ్రీడ్ అపాన్ నీడ్ నాట్ బీ ద సేమ్. ఒకటి, నీడ్ నాట్ బీ ద సేమ్ యాజ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బీ. నీడ్ నాట్ బీ ద సేమ్ యాజ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బీ ఎట్ ద టైమ్ ఆఫ్ కమిటింగ్ ఆఫ్ ద అఫెన్స్. అంటే ఇది ఏ రూపంలో చేసినా తప్పే, ఏ విధంగా, ఎందుకంటే క్రిమినల్ యాక్ట్ కాబట్టి దాన్ని ఏ విధంగా ఏ రూపంలో ఏదో కాసేపు చేశాను, కొంతసేపు చేశాను, కొంత తెలుసు, ఎక్కువ తెలియదు, ఇది అదే అని అనడానికి లేదు. గ్రూప్ ఆఫ్ వీళ్ళంతా కలిసి తప్పు చేశారు, దాట్స్ ఆల్. కోట్లకు సంబంధించి గవర్నమెంట్ కి వ్యతిరేకంగా అంతే వీళ్ళు లాపడేటట్లు చేశారు. అంతే, రైట్. ఇప్పుడు మెయిన్ అందరికి ఏంటంటే సార్, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం సార్, వస్తే తను ఒక 30 days లో బయటకు రావచ్చు, ఆర్ 55 days అన్నాను. కానీ ఈరోజు చాలా రోజులు అయిపోయింది సార్. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఎక్కడ ఉచ్చు బిగుస్తున్నారు అనిపిస్తుంది, ఏంటి ఈ కేసులు అతి ముఖ్యమైనది సార్? ఇక్కడ ఏమైందంటేనండి, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారి కేసు నెంబరు రిట్ పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో జరిగిన కేసు నెంబర్ ఏంటంటే రిట్ పిటిషన్ క్రిమినల్ 985 of 2024. ఇది ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంది, ఎవరైనా చూడొచ్చు. అది మనం చూసే మాట్లాడుతున్నాము, మనం సొంతంగా చెప్పేది కాదు. రిట్ పిటిషన్ CRL 985 of 2024. ఈ డెసిషన్ ఎప్పుడు ఇచ్చిందండి ఢిల్లీ హైకోర్టు? 9/4/2024 ఇచ్చింది. 9/4 అంటే ఎప్పుడండి? మొన్నగా జస్ట్ రీసెంట్గా ఇచ్చిందే కదా, ఏప్రిల్లో ఇచ్చిందండి. ఇప్పుడు అందులో కనుక మనం చూస్తే అభియోగము ప్లస్ నేరారోపణ ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా రాసి జడ్జిమెంట్ వచ్చిన దాంట్లో ఏమనుందో ఒకసారి చూద్దాం. 30/10/2023 ఫస్ట్ సమ్మన్స్ వాజ్ ఇష్యూడ్ టు అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ గారికి 30/10/2023లో ఫస్ట్ సమ్మన్స్ ఇచ్చిన తర్వాత 9 సమ్మన్స్ ఇచ్చారండి. ఇది పాత కేసే మనం చదివేది. ఇవాళ కూడా దాని గురించే చర్చ.
ఇవాళ కూడా అరవింద్ కేజ్రీవాల్ గారు ఇవాళ పేపర్లో పడ్డ విషయం కూడా ఈ రోజు కూడా బెయిల్ వస్తుందో రాదో అని అంతా వెయిట్ దీని చేస్తున్నారు. గురించే చర్చ. ఇక్కడ ఏమైందంటే 9 సార్లు వీళ్ళు సమన్స్ పంపించారండి. పంపించిన తర్వాత లాస్ట్ సమన్స్ 16/3/2024 పంపించారండి. 21/3/2024 డివిజన్ బెంచ్ సుప్రీం కోర్ట్ హ్యాస్ నాట్ గ్రాంటెడ్ యాడ్ ఇంటరిమ్ ఆర్డర్ అండర్ సెక్షన్ 50 ఆఫ్ మన అదే మనీ లాండరింగ్ కేసు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసు సెక్షన్ 50 ప్రకారం యాడ్ ఇంటరిమ్ ఆర్డర్ ఇవ్వలేదు. అదే రోజు రాత్రి పూట 9:05కి, అంటే ఏ రోజు 21/3/2024 రాత్రి 9:05కి ఈడీ అరెస్టెడ్ అండర్ సెక్షన్ 19 PMLA. వీళ్ళందరూ ఏంటంటే ఒక ప్రొసీజర్ కరెక్ట్గా ఫాలో అవుతున్నారు అని వాళ్ళు చెప్తున్నారండి ఈడీ వాళ్ళు. అందులో ఏంటంటే ఇప్పుడు ఈ రోజున అరెస్ట్ అయితే అయిపోయారు ఎవరు, అరవింద్ కేజ్రీవాల్ గారు. అయిన తర్వాత అది తప్పు అని చెప్పేసి అని ఆయన తరపున లాయర్లు ఢిల్లీ హైకోర్టులో వాదించడం జరిగింది. అది అందులో కూడా వాళ్ళు చెప్పిన పాయింట్లన్నీ ఏంటంటే ఈడీ డిడ్ నాట్ ఈవెన్ కలెక్ట్ ఎవిడెన్స్ ఎట్ ద స్టేజ్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ సమన్స్ అండర్ సెక్షన్ 50 ఆఫ్ PMLA యాక్ట్ అని క్లియర్గా చెప్పారండి వాళ్ళు. ఇప్పుడు ఇది ఇందులోనే ఈడీ కూడా ఏం చెప్పిందో క్లియర్గా ఉందండి. అంటే నో అటెంప్ట్ టు రికార్డ్ స్టేట్మెంట్ ఆఫ్ పిటిషనర్ అండర్ సెక్షన్ 50. అరెస్ట్ చేసేటప్పుడు ఈయన గారి స్టేట్మెంట్ తీసుకోలేదు అని ఈయన తరపున అడ్వకేట్లు క్లియర్గా ఢిల్లీ హైకోర్టులో చెప్తున్నారు. అది విషయం. అయితే అక్కడ ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ రిప్లైడ్ టు ఆల్ 9 సమ్మన్స్ అని చెప్పేసి ఆ రోజున ఏది 9/4/2024 కంటే ముందర వాళ్ళు రాసుకున్న పిటిషన్లో వాళ్ళు వేసుకున్నారండి. ఇవాళ పేపర్లో ఆ 9 సమ్మన్స్ గురించి క్లియర్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈయన ఆ 9 సమ్మన్స్కి రిప్లై ఇచ్చేటప్పుడు నేను ఎలక్షన్స్లో బిజీగా ఉన్నాను, నేను మిజోరం ఎలక్షన్స్కి వెళ్ళాలి, MP ఎలక్షన్స్కి వెళ్ళాలి, ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్కి వెళ్ళాలి, రాజస్థాన్ ఎలక్షన్స్కి వెళ్ళాలి, తెలంగాణలో జరిగే ఎలక్షన్స్ ఇన్ నవంబర్ లాస్ట్ ఇయర్ అని చెప్పారంట. అందుకని వాళ్ళు ఏమంటారంటే ఈడీ వాళ్ళు అకార్డింగ్ టు కేసేనండి, కేసులో చెప్పిన విషయమే, వాళ్ళు ఏమంటారంటే అసలు ఈయన కంటెస్టింగ్ కాదు, కంటెస్టింగ్ కానప్పుడు ఈయన బయటికి ఈయన ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు 28 పేజీల రిపోర్ట్ ఇచ్చారంటండి వైల్ గివింగ్, అంటే వీళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీ మీద పడ్డ అభియోగాలు ఇన్ని అని 28 పేజీలు ఇచ్చారంట. ఇస్తే వాటికి కూడా రిప్లై ఈయన సరిగ్గా ఇవ్వలేదనేది ఈడీ అలిగేషన్. ఆయన దేనికి స్పందించలేదు సార్. కవిత ఆల్సో సేమ్ కదా సార్. ఆమె కూడా సరిగ్గా రెస్పాండ్ కాలేదు. నేను చెప్పేది ఎందుకంటే బిజీ ఉన్నాను, అలిగేషన్స్ ఆర్ సేమ్ కదా. ఇప్పుడు 28 పేజీలు ఆయనకి అందినట్టే ఈవిడికి కూడా అందుంటాయి కదా. అందినప్పుడు దాని మీద అలిగేషన్స్ కి రిప్లై అది కరెక్ట్ గా ఇవ్వలేదనేదే ఈడీ చెప్పేది. అది విషయం. సహకరించలేదు మాకు అంటే వాళ్ళు మెయిన్ పాయింట్ వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు 28 పేజీల్లో కూడా ఉన్న అభియోగాలు కూడా కొన్ని చెప్పామని క్లియర్ గా చెప్తున్నారు. అసలు అభియోగాలు ఇంకా మేము దాచిపెట్టాము, అవి గుప్తంగా ఉండాలి కాబట్టి దాచిపెట్టాము, అవి మేము తర్వాత చెప్తాము, వైల్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ మేము మిమ్మల్ని అడుగుతాము, మీరు మాకు సమాధానం చెప్పాలి, అందుకనే మేము మిమ్మల్ని బయటకు వదలడానికి ఒప్పుకోవడం లేదు అని ఈడీ చెప్తాం ఈ కేసులో క్లియర్గా. అది అంటే మొత్తం మీద మనకు అర్థమవుతుంది అంటే ఈడీ గట్టిగా పట్టుబడుతుంది కాబట్టి వీళ్ళిద్దరికి బెయిల్ రావడానికి కష్టం అవుతుంది. అవునండి, అవును సార్. మరి ఇంకా వీళ్ళకి వేరే దారి ఏంటి సార్? ఈరోజు కవిత గారిని చాలా ట్రై చేస్తుంది, నాకు డైరెక్ట్గా కోర్టును కలిసి అవకాశం కల్పించండి అనేసి రోజు ప్రతిసారి ఆమె అప్లై చేసుకుంటూ ఉంది. బట్ తిరస్కరిస్తూనే ఉన్నాయి పై కోర్టులు కూడా. అవునండి, వాళ్ళకి దారి అంటూ ఏముంది సార్ ఈ కేసులో? అంటే ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు సెక్షన్ 50 ఆఫ్ PMLA యాక్ట్ స్టేట్మెంట్ ప్రకారం కూడా వీళ్ళు 17/12/2022 అదే ఇందాక నేను చెప్పిందేనండి. దాని తర్వాత ఒక్క నిమిషం, ఈడీ హ్యాస్ సఫిషియంట్ రీజన్ టు బిలీవ్ ఆన్ బేసిస్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ దేర్ పొజిషన్. వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్లో ఉండే మ్యాటర్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏమంటారంటే పిటిషనర్ ఈస్ గిల్టీ యాజ్ కింగ్ పిన్. ఎవరు? ఈయన అరవింద్ కేజ్రీవాల్ గారు కింగ్ పిన్ అండ్ కీ కాన్స్పరేటర్ ఆఫ్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ ఇన్ కొల్యూషన్ విత్ కో అక్యూజ్డ్. ఇందాక నేను చెప్పాను కదా క్రిమినల్ కాన్స్పరసీ అని, అందులో భాగంగా వీళ్ళందరూ కూడా
భాగస్వాములే అని పేరా నెంబర్ 22 ఇందాక చెప్పిన కేసులో పేరా నెంబర్ 22లో ఈడీ క్లియర్గా అభియోగాన్ని మోసి ఇన్ కొల్యూషన్ విత్ ద కోఎక్యూస్డ్ డిమాండింగ్ కిక్ బ్యాక్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫేవర్ ఇన్ లిక్కర్ బిజినెస్ అని చెప్పేసి అని ఇది మళ్ళీ గోవాకి ఎలా, ఎందుకంటే వాళ్ళకి కన్ఫర్మేషన్ రావడం లేదు, వాళ్ళకి ఎవరు కన్ఫర్మ్ చేయడం లేదు, మాకు తెలియదు అంటే మాకు తెలియదు అని చెప్తున్నారు. వీళ్ళ దగ్గర కావాల్సిన ఎవిడెన్స్ బోల్డ్ అంత ఉంది అని వీళ్ళు క్లియర్గా వాట్ అబౌట్ పిఎంఎల్ఏ యాక్ట్? ఎందుకంటే ఈ ఈడీ ప్రతిసారి ఆ పిఎంఎల్ఏ యాక్ట్ని అబ్జర్వ్ చేస్తూ కానీ దాన్ని యూజ్ చేస్తూ ఉంది. అంటే అది ఎంత కఠినంగా ఉంటుందా? రేపు వీళ్ళకి బయలు రావటానికి కూడా ఈ యాక్ట్ ద్వారా వెళ్తుందా ఈడీ? 100% అండి. అది ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తే ఈడీ రాదు కదండి. ఇప్పుడు మనకి పెట్టి అంతే. ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అంటారు, వైట్ కాలర్ అఫెన్సెస్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. ఇప్పుడు కాగ్ రిపోర్ట్స్ ఉన్నాయి. స్టేట్ ఎక్కడన్నా కానీ ఫైనాన్షియల్గా తప్పు చేసింది అంటే అప్పుడే కాగ్ రిపోర్ట్లోకి వాళ్ళ పేరు వెళ్తుంది, లేకపోతే ఎందుకు వెళ్తుంది? ఇప్పుడు కాళేశ్వరం అనుకోండి, లేదంటే ఇంకోటి అనుకోండి, తెలంగాణ స్టేట్ పవర్ సెక్టర్ వైట్ పేపరు, లేదంటే ఇది కాగ్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. తెలంగాణ స్టేట్ పవర్ సెక్టార్ మీద ఇచ్చింది, దాని తర్వాత వీటి మీద ఫైనాన్స్ మీద ఇచ్చింది, కాళేశ్వరం మీద ఇచ్చింది. అలా ఎందుకు ఎంటర్ అవుతుంది సీన్లోకి? ఇప్పుడు మామూలుగా ఎవరైనా మంచి పని చేసి ఏదో రోడ్డు వేసి ఏదో చేస్తే పబ్లిక్కి మంచి జరిగితే వాళ్ళు రారు కదా. ఇప్పుడు ప్రతి రోడ్డుని క్వశ్చన్ చేయట్లేదు కదా కాంగ్రెస్. దే ఆర్ ఓన్లీ క్వశ్చనింగ్ వేర్ దేర్ ఈస్ సమ్ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ ఐదర్ కండక్టెడ్ బై ఐదర్ డన్ బై స్టేట్ ఆర్ డన్ బై సమ్ పర్టికులర్ పర్సన్. ఇప్పుడు స్టేట్ చేస్తే కాగ్ చెప్తుంది, పర్సన్ చేస్తే ఈడీ చెప్తుంది. అండ్ ఈడీ హ్యాస్ బీన్ గివెన్ ఎక్స్క్లూజివ్ పవర్ టు గో అండ్ అరెస్ట్. అంటే వాళ్ళు కూడా సమ్మన్స్ పంపించారు. వాళ్ళు ఒకసారి కాదు 9 సార్లు 10 సార్లు సమ్మన్లు పంపించి అది కూడా దే ఆర్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అండ్ ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాక చెప్పిన కేసు ఏదైతే ఉందో అరవింద్ కేజ్రీవాల్ గారి మీద రిట్ పిటిషన్ క్రిమినల్ 985 ఆఫ్ 2024, అందులో జడ్జి గారు ద ఆనరబుల్ జడ్జి హ్యాస్ క్లియర్లీ స్టేటెడ్ ఇన్ పేరా నెంబర్ 127 Arvind Kejriwal is in judicial custody but not in custody remand of ED. ఈడీ కస్టడీలో లేరు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. దిస్ వాస్ నైదర్ ఛాలెంజ్డ్ టిల్ డేట్ నార్ ఎనీ అప్లికేషన్ ఫైల్డ్ సీకింగ్ బెయిల్ ఇన్ ప్రెజెంట్ కేస్ అని జడ్జి గారు చెప్తున్నారు. ఆయన అక్కడ క్లియర్గా చెప్పేది ఏంటంటే దిస్ వాస్ నైదర్ ఛాలెంజ్డ్ టిల్ డేట్ నార్ ఎనీ అప్లికేషన్ in the present case. On 1/4/2024, learned special court has remanded Arvind Kejriwal to judicial custody. Learned senior counsel has not raised any objection to judicial remand of Arvind Kejriwal. అది 1/4/2024 అరవింద్ కేజ్రీవాల్ గారిని జ్యుడిషియల్ కస్టడీలో తీసుకున్నప్పుడు అప్పుడు అబ్జెక్షన్ రైజ్ చేయలేదు అని జడ్జి గారు చెప్తున్నారు అక్కడ. అండ్ దిస్ కోర్ట్ వండర్స్ అంటే ఏంటంటే ఆశ్చర్యపోయింది యాజ్ టు హౌ ఈడీ కుడ్ హ్యావ్ రికార్డెడ్ ది అరవింద్ కేజ్రీవాల్ స్టేట్మెంట్ అండర్ సెక్షన్ 50 ఆఫ్ పిఎంఎల్ఏ యాక్ట్ వెన్ హీ డిడ్ నాట్ ప్రెజెంట్ హిమ్సెల్ఫ్ ఫర్ ద సెడ్ పర్పస్ ఆన్ 9 occasions బిఫోర్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ. ఇన్వెస్టిగేషన్ అథారిటీ ముందర 9 సార్లు పిలిస్తే రాకనప్పుడు నిన్ను ఎప్పుడు నీ స్టేట్మెంట్ తీసుకుంటారు, ఎలా తీసుకుంటారని కోర్టు ఆశ్చర్యపోయింది. అది అక్కడ అందుకని చెప్పేసి బెయిల్ అప్పుడు ఇవ్వలేదా అని జడ్జి గారు. తను ఒక మహిళగా తను చెప్పుకుంటుంది, ఒక ప్రజాప్రతినిధిని నేను, నాకంటూ ఈ అరెస్ట్ చేసే క్రమం కూడా సక్రమంగా వ్యవహరించలేదు ఈడీ అధికారులు అంటారు సార్. ఏమైనా అది కన్విన్స్ చేసే అవకాశం ఉందా సార్ మహిళ అనే కోణంలో కానీ ప్రజాప్రతినిధి అని కానీ? యాక్చువల్గా ఉంది, కానీ ఇక్కడ దాని గురించి కూడా ప్రజాప్రతినిధులు అన్న విషయం కూడా ఇందులోనే ఉందండి. అందులో కూడా ఏంటంటే వీళ్ళు ప్రజాప్రతినిధులు అయి ఉండొచ్చు, కానీ ఒక్క నిమిషం మేల్ అండ్ ఫీమేల్, మేల్ ఆర్ ఫీమేల్ ఇవి కూడా చూస్తుంటారా? అదేం చూడరండి. అంటే నాకు తెలిసినంత వరకు అంటే మనం వీ కెన్ ఆల్వేస్ ప్లే, బట్ ద ఇష్యూ ఈస్ హూ ఈస్ అంటే జెండర్ ఇది కాదని నేను అనుకుంటున్నాను. ఐ మే బి రాంగ్, ఐ మే బి సబ్జెక్టెడ్ టు కరెక్షన్. ఓన్లీ ఏంటంటే ఇప్పుడు చట్టం ఏం చెప్తుందండి, చట్టంలో మెన్ ఉమెన్ ఉండదు కదా. చైల్డ్, మైనర్, మేజర్. మైనర్ అయితే ఒకటి, మేజర్ అయితే ఒకటి అని ఉంటుంది, అంతేగాని ఇలా ఉండదు. అందులో అక్యూజ్డ్ నెంబర్ 1 2 3 4 ఎంతో ఎవరైనా కానివ్వండి వాళ్ళకి సమన్స్ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళాలి అన్నది
ఎవరైనా కానీ కోర్టుకి అయితే వెళ్లాల్సిందే. వెళ్ళినప్పుడు అక్కడ ఏం చెప్పుకోవాలో అది చెప్పుకోవాల్సిందే. వీళ్ళు చెప్పడం లేదు అన్నదే పాయింట్. వీళ్ళు సరైన సమాధానాలు ఇవ్వడం లేదు. ప్లస్ ఈడీ అదే నొక్కి చెప్తా ఉంది. ఈడీ ప్రతి విషయంలో కూడా వీళ్ళు మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం సరిగ్గా ఇవ్వట్లేదు లేవు అని అదే అంటున్నారు. ప్రతిసారి కూడా అదే పాయింట్ మెయిన్ గా రేజ్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళని బయటకు పంపిస్తే సాక్షులు ప్రభావితం చేస్తారేమో. అవునండి, అదే చెప్తున్నారు సార్. అదే చెప్తున్నారు, 100% అదే చెప్తున్నారు. దానికి రీజన్స్ కూడా వీళ్ళు అంటే ఇక్కడ వీళ్ళకి ఇప్పుడు మనకి తెలిసినంత వరకు మనకి 28 పేజీలే కదా మనకి తెలిసింది. మిగతా పేజీలు ఏమో మనకి రాలేదు కదా. ఇప్పుడు అనుకున్నట్టు కొన్ని గుప్తంగా ఉంచారు వాళ్ళు, తెలియదు అని ఇవ్వరు కదా గవర్నమెంట్. అది కోర్టు కూడా అది కూడా సీక్రెట్ గానే కోర్టు కూడా పరిగణిస్తుంది. అందుకని చెప్పేసి మనకి అన్ని విషయాలు మనకి ఏంటంటే ఓన్లీ ఇంటర్నెట్ లో మనకి ఎంతవరకు సమాచారం అవైలబుల్ ఉందో అంతవరకే మన పరిధి. సార్ ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈ కేసు సంబంధించి వీళ్ళు దర్యాప్తుకు సహకరించట్లేదని ఈడీ మెయిన్ గా పాయింట్ రేజ్ చేస్తుంది సార్. ఒకవేళ అది నిజమైతే కేసులో ఇంకా వీళ్ళకి ఉచ్చు బిగిసే అవకాశం ఉంటుంది సార్. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. 100% ఉంటుంది, 100% ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు అది ఎప్పటిదాకా అవుతుందో మనకేం తెలుసు. ఇప్పుడు వారం రోజులు అనుకున్నాము, 2 వారాలు అనుకున్నాము, ఒక నెల అయిపోయింది, నెలన్నర అయింది. అది మనకి తెలియదు కదా, మన చేతుల్లో లేని వ్యవహారం అది. ఇప్పుడు ఎవరి చేతుల్లోనూ లేదు. ఇప్పుడు అది ఢిల్లీలో వాళ్ళే చూసుకోవాలి, వాళ్ళే ఒక కంక్లూషన్కి రావాలి, అది కోర్టులో నివేదించాలి. కోర్టు హ్యాస్ టు డిసైడ్. సార్ ఫైనల్గా సార్ ఒకవేళ దీంట్లో కానీ ప్రూవ్ అయితే ఏంటి కవిత గారికి పడే శిక్ష ఏంటి? ఆర్ కేజ్రీవాల్ ఈ కేసుకు సంబంధించి అందరికీ సార్ ఎటువంటి శిక్ష ఎదుర్కోబోతున్నారు వీళ్ళు? శిక్ష ఎదుర్కోవడం అంటే ఇప్పుడు అది మనం అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం. ఎందుకంటే ట్రయల్ అనేది నడవాలి. ఇంకా ట్రయల్ నడిచిన తర్వాత అందులో వాదోపవాదాలన్నీ అయిన తర్వాత శిక్ష పడడం అనేది అప్పుడు చూద్దాం. ప్రస్తుతం బెయిలే. అంటే మినిమం సార్, అంటే ప్రూఫ్ అయితే ఒకవేళ ఏ విధంగా ఉంటుందని ప్రూవ్ అయితే? అది ప్రూవ్ అయితే మాత్రం వీళ్ళకి ఇలాంటి కేసుల్లో 100% అండి. అది మనకి కొంచెం ఒక 7 ఏళ్ల శిక్షని అనుభవిస్తున్నారు. అవునండి, అవును. ఒకవేళ ఈ కేసులో వాళ్ళంతా ఈ తప్పు చేశారని ఈ గ్రూప్ అంతా కానీ ఇప్పుడు మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ ఒకరు కాదు, కవిత, ఇంకా చాలా మంది ఆల్రెడీ ఉన్నారు. వీళ్ళందరికీ అంటే ఇంకా ఉండాల్సి వస్తుంది 100% వస్తుంది. అది ఇప్పుడు అంటే కేటగిరీ ఆఫ్ ద క్రైమ్ అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. దానికి ఒక్కొక్కళ్ళకి ఎంతెంత శిక్ష చేయాలో కూడా కోర్టే నివేదించడం కరెక్ట్. వాళ్ళు చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడదాం దాని గురించి. అప్పటిదాకా మనం అనుకోవడం అంత జస్ట్ అందరూ వెయిట్ ఫర్ బెయిల్ అంటున్నారు కాబట్టి బెయిల్ వచ్చే అవకాశాలు లేవంటారా ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ అయితే సిచ్యువేషన్ చూస్తే? ప్రస్తుత సిచ్యువేషన్ చూస్తే అట్లానే ఉంది. ఎందుకంటే ఇవాళ పొద్దున్నే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారి మీద కూడా ఇప్పుడు ఉన్న అభియోగం ఏంటి అంటే ED said Kejriwal has avoided appearing before it pursuant to summons on the grounds of elections in Mizoram, MP, Chhattisgarh, Rajasthan and అంటే దేశం అంతా ఇంత పెద్దది. ఇక్కడ ఇంకో పాయింట్ చాలా క్లియర్గా చెప్పారండి. ఏ పొలిటీషియన్ క్యాన్ క్లెయిమ్ అంటే ఇప్పుడు వీళ్ళకి గనక బెయిల్ ఇస్తే ఎనీ పొలిటీషియన్ క్యాన్ క్లెయిమ్ నో స్పెషల్ స్టేటస్ హయ్యర్ టు ఆర్డినరీ సిటిజన్స్ అండ్ ఈస్ యాజ్ మచ్ లయబుల్ ఫర్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఫర్ కమిటింగ్ అఫెన్స్. ఇది ఇంకోటి కూడా ఉందండి. అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అలోన్ దేర్ ఆర్ మెనీ పొలిటీషియన్స్ హూ ఆర్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ and after being examined by competent courts their custody was upheld. There must be several political leaders in the judicial custody throughout the country. అంటే దేశం మొత్తంలో ఎంతోమంది రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఈ పిఎంఎల్ఏలో కస్టడీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫర్ దేర్ ఈస్ నో రీజన్ వై ద సుప్రీం కోర్ట్ షుడ్ యాక్సెప్ట్ కేజ్రీవాల్స్ ప్లీ ఫర్ స్పెషల్ ట్రీట్మెంట్, ఈడీ సెడ్. ఇది స్పెషల్ ట్రీట్మెంట్ కింద చూడొద్దు అని ఈడీ చెప్తోందంట సుప్రీంకోర్టులో. అది కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుని ఈయనకి బెయిల్ ఇవ్వలేదు. రైట్, ఇది ఒక సిచ్యువేషన్ అంతే. థ్యాంక్ యూ ఆనంద్ గారు సార్. రైట్, మొత్తం మీద అసలు కవిత బెయిల్పై ఇంత గందరగోళం ఎందుకు? కావాలనే బెయిల్ రాకుండా చేస్తున్నారు లేక సాక్ష్యాలను తారుమారు చేస్తున్న అభియోగాలతో ఏకీభవించిన న్యాయస్థానాలు బెయిల్ ఇవ్వటం లేదా అనిపిస్తుంది. ఎన్నికల వరకు కవితకు బెయిల్ ఇవ్వకుండా చేస్తున్నారా లేదంటే మరేదైనా కారణం ఉందా అంటూ భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నేరం రుజువైతే మాత్రం కవిత పర్మనెంట్గా జైలుకు వెళ్ళడం ఖాయమన్నది న్యాయ నిపుణుల వాదన.
24న ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇస్తుందా లేక జూన్ 14 వరకు ఆగాల్సిందనేది వేచి చూడాల్సిందే. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.